మీకు తెలియజేయబడుతున్న సువర్తమానం ఏమిటో తెలుసా? రాబోయే సంవత్సరంలో నా దేవుడు మీకు ఘనతనిచ్చునుగాక, విలువలేని మీకు విలువనిచ్చునుగాక. నీ పేరేంటో ఎవరికి తెలియకపోవచ్చు. నిత్యముగా నా దేవుడు నీ పేరును బయటకు వెల్లడిపరచునుగాక. నీవు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ పని కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీవు చేస్తున్నది ఎవరికి తెలియకపోవచ్చు. నా దేవుడు దానిని బయటకు వెల్లడిపరచునుగాక, నీ పేరును బయటకు వెల్లడిపరచునుగాక. విలువలేని నీకు నా దేవుడు విలువనిచ్చునుగాక. ఇది జరగాలంటే జరగాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? లోకాలను ఏలువాడు నీలో జన్మించాలి, నీలో ఉద్భవించాలి. లోకాలను ఏలేవానికి నీవు ఆశ్రయాన్ని ఇవ్వాలి, నీవే ఆశ్రయ స్థానంగా మారాలి. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే యేసయ్య నీలో ఉండాలి. యేసు నీలో ఉంటే నీ జీవితం మారిపోయింది. విలువలేని నీకు విలువనిస్తాడు, ఆయన ఘనతనిస్తాడు, మంచి పేరును కలుగు చేస్తాడు. గనులకు కలిగిన పేరు వంటి పేరును ఆయన నీకు కలుగజేయునుగాక. ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి.